ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తున్నారు. దేశంలో వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీంతో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో భక్తులతో కోలాహలంగా మారింది. ఖైరతాబాద్ మహాగణపతికి భక్తులు పోటెత్తారు. దర్శనానికి పూర్తి సమాచారం ఇచ్చేందుకు ప్రస్తుతం మా కరెస్పాండెంట్ కుమార్ లైవ్లో జరుగుతున్న. కుమార్, ప్రస్తుతం ఎలా ఉంది? భక్తుల కోలాహలం ఎలా కనిపిస్తుంది? ఈరోజు ఆదివారం ఒకటి, సో చాలా భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. ఎంతమంది వస్తారని అంచనా వేస్తున్నారు? ప్రస్తుతం దర్శనం త్వరితగతిన అయ్యేలా ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? థ్యాంక్ యూ సతీష్. ప్రస్తుతం ఖైరతాబాద్ మహా గణేషుని దర్శించేందుకు కూడా ప్రజలు భారీ ఎత్తునైతే తరలి వస్తున్నారనే చెప్పొచ్చు. ముఖ్యంగా నిన్న ఈరోజు కూడా సెలవు కావడంతో ప్రస్తుతం ప్రజలు కూడా ఖైరతాబాద్ మహా గణేషుని దర్శించేందుకు కూడా భారీ ఎత్తునైతే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి కూడా ఖైరతాబాద్ మహా గణేషుని అయితే దర్శించుకునేందుకు కూడా భక్తులు అయితే తరలి వస్తున్నారని చెప్పొచ్చు. అలాగే మరొక పక్క ఈ భక్తులకు కూడా ఎక్కడా ఇబ్బంది తలెత్తకుండా కూడా పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఖైరతాబాద్ గణేశుడికి నలువైపులు అంటే 4 దిక్కుల్లో కూడా క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేశారు. ఆ భక్తులు కూడా కొంతమందిని క్యూ లైన్లో పంపిస్తున్నారు. అలాగే మరి కొంతమందిని మధ్యదారిలో కూడా బయటకైతే పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఆదివారం కావడంతో కూడా హైదరాబాద్ నుంచే కాదు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున భక్తులు అయితే ఇక్కడికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే మరొక పక్క సీసీటీవీ పర్యవేక్షణ కూడా చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న ఉదయం మొదటి పూజగా అయితే ఖైరతాబాద్ మహాగణపతికి సీఎం రేవంత్ రెడ్డి తొలి పూజ అయితే చేశారు. ఆ తర్వాత గవర్నర్ కూడా పూజా కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత ప్రజలకు కూడా దర్శనార్థం కూడా ఖైరతాబాద్ మహాగణపతిని అయితే భక్తులకి దర్శనం అయితే ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే నిన్నటి నుంచి కూడా భారీ ఎత్తున జనాలు అయితే ఇక్కడికైతే వస్తున్నారు. ముఖ్యంగా రోజుకి కొన్ని లక్షల మంది అయితే ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారు. అలాగే గత సంవత్సరం చూసుకున్నట్టయితే సుమారు 22 లక్షల మంది మహాగణపతిని అయితే దర్శించుకున్నారు. ఈ సంవత్సరం వచ్చేసి సుమారు 30 లక్షల వరకు కూడా ఇక్కడైతే దర్శించుకునే అవకాశం ఉన్నట్టు ఉత్సవ కమిటీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ముఖ్యంగా భక్తులు కూడా వరుసగా ఇక్కడికి రావడంతో కూడా పూర్తిగా పోలీసులు కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అలాగే మరొక పక్క భక్తులు ఇబ్బందులు కలగకుండా కూడా ఇక్కడ వాటర్ సప్లై అలాగే మెడికల్ కూడా ఫ్రీ మెడికల్ సర్వీస్ కూడా ఇక్కడైతే పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ భక్తులు పెద్దలు అలాగే వృద్ధులు కూడా చాలా మంది కూడా మహాగణపతిని అయితే దర్శించుకునేందుకు వస్తారు. ఒకవేళ వాళ్ళకి ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఫ్రీ మెడికల్ క్యాంప్ కూడా ఇక్కడైతే అరేంజ్ చేయడం జరిగింది. అలాగే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్యూ లైన్లో కూడా ఫ్రీ వాటర్ సప్లై కూడా చేస్తున్నట్లయితే మనమైతే చూడొచ్చు. ప్రస్తుతం ఇక్కడ మన విజువల్స్లో కూడా చూడొచ్చు. పూర్తిగా భారీ ఎత్తునైతే ఇక్కడ భక్తులు అయితే తరలి వస్తున్నారు. ముఖ్యంగా ఈసారి 70 సంవత్సరాలు పూర్తి కావడంతో ఖైరతాబాద్ మహాగణేశుడిని ఎప్పుడూ లేనంత రికార్డు స్థాయిలో 70 అడుగుల ఎత్తులోనైతే ప్రస్తుతం ఖైరతాబాద్ మహాగణేశుడిని అయితే ఇక్కడైతే నిర్మించడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే ఇక్కడ పూర్తిగా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అలాగే మరొక పక్క ఉత్సవ కమిటీకి సంబంధించి ఏదైతే కమిటీ వాళ్ళు కూడా చాలా మంది కూడా ఇక్కడ ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ పూర్తిగా చెకింగ్ చేస్తూ కూడా లోపలికి అయితే పంపిస్తున్నారు. అలాగే మరొక పక్క చాలా దూరం నుంచి అంటే హైదరాబాద్ నుంచి కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అలాగే దేశం నలుమూలల నుంచి చాలా మంది భక్తులు కూడా ఇక్కడ చేరుకోవడంతో కూడా పోలీసులు కూడా ఇక్కడ పూర్తిగా శ్రమిస్తున్నారనే చెప్పొచ్చు. అలాగే మరొక పక్క ఉత్సవ కమిటీ సభ్యులు కూడా భారీగానే శ్రమిస్తున్నారు. అలాగే మరొక పక్క ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ అరేంజ్ చేశారు. అలాగే ఒకవేళ వర్షం పడితే కనుక భక్తులు ఇబ్బంది కలగకుండా ఇక్కడ షెడ్లు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రస్తుతం ఈ గణేష్ చతుర్థికి సంబంధించి ఖైరతాబాద్ గణేశునికి ఏదైతే ముఖ్యంగా చాలా ఎక్కువ ఏదైతే ఇవ్వడం కూడా జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈసారి ప్రభుత్వం కూడా మహాగణపతికి సంబంధించి ఫ్రీ విద్యుత్ కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అంటే గత సంవత్సరం కూడా ఎప్పుడు ఇక్కడ ఫ్రీ విద్యుత్ అయితే ఉండదు. ఉత్సవ కమిటీ వాళ్ళే దీనికి సంబంధించి ఫ్రీ విద్యుత్ అయితే ఉపయోగిస్తారు. కానీ ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలోని ఎక్కడ గణేశుని పెట్టినా సరే ఫ్రీ విద్యుత్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మరొక పక్క ఎవరికి ఇబ్బందులు కలగకుండా పూర్తిగా చెక్కింగ్ పాయింట్స్ ఏర్పాటు చేశారు. ఎందుకంటే కొన్ని లక్షల్లో ఇక్కడ భక్తులు వస్తారు కాబట్టి ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ముందస్తుగా కొన్ని డ్రోన్ కెమెరాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే సీసీటీవీ ఫుటేజ్ కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ప్రస్తుతం మనం భక్తులు అడిగి తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారు సార్? నేను బోడుపల్లి నుంచి వచ్చిన సార్. ప్రతి సంవత్సరం వస్తుంది సార్. కంపల్సరీ వచ్చి దేవుడిని దర్శించుకొని పోతాను. చాలా బాగుంది సార్. అంతే మంచి సౌకర్యాలు కూడా బాగున్నాయి. క్యూ లైన్లు కూడా బాగా అనిపిస్తున్నాయి సార్. చాలా బాగున్నది. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఇంత సౌకర్యం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు సార్.
ధన్యవాదాలు. ఓకే. మొత్తానికి భక్తులు కూడా ఎంతో ఆనందంగా ప్రస్తుతం ఇక్కడైతే భక్తి శ్రద్ధలతో ఖైరతాబాద్ మహాగణపతిని ఇక్కడైతే దర్శించుకుంటున్నారు. ఒకసారి మళ్ళీ కనుక్కుందాం. ఎక్కడి నుంచి వచ్చారు? నేను మన బల్కంపేట నుంచి వచ్చాను. నాకు ఇది సెకండ్ టైం వస్తున్నాను. చాలా బాగా అనిపిస్తుంది. ఎలా ఉంది ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ ఏర్పాట్లు? చాలా బాగుంది. నైస్ డిజైన్, చాలా పెద్ద ఎత్తున విగ్రహం ప్రతిష్ఠించారు. అంతా బాగా జరుగుతుంది. మాకు మంచిగా నమ్ముకున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఎక్కడి నుంచి వచ్చారు? కొంపల్లి ప్రతి సంవత్సరం వస్తారా? మ్యాక్సిమం గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాట్లు కానీ గణేష్ చాలా మంచిగా ఉంది. మొత్తానికి ప్రస్తుతం ఇక్కడ భక్తులు కూడా ఎంతో ఆనందంతో భక్తి శ్రద్ధలతో మహాగణపతిని అయితే దర్శించుకుంటున్నారు. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, దేశం నలుమూలల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి వచ్చి ఖైరతాబాద్ గణేష్ని అయితే రైట్, థ్యాంక్ యూ కుమార్.